చాలా అద్భుతంగా పాడావురా. చూసావా, నాన్నగారు నా పాటకి ఫస్ట్ టైం శబాష్ అన్నారు. ఇప్పుడు నా స్వహస్తాలతో ఇచ్చిన కాఫీ ఇచ్చి మళ్ళీ శబాష్ అనిపించుకుంటాను చూడు. అయ్యో బావా, వద్దు బావా, నా మాట విను. ఇవ్వనివ్వమ్మా, వాడంతో ఉబలాట పడుతుంటేను. మావయ్య గారు, మీరైనా నా మాట వినండి. ఏమిటే నువ్వు కొడుకు ప్రేమగా ఇస్తూ ఉంటే వద్దంటావు? ఇవ్వనివ్వమ్మా. అది కాదు మావయ్య గారు, అది నాన్నకు ప్రేమతో మీ శ్రీనివాసు. మావయ్య గారు, వాసన చాలా బాగుందమ్మా. రేయ్, వాసన అదిరిందిరా. మీరు తాగండి నాన్న, ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఏమిటి నాన్నగారు, అమృతంలా ఉందా? అలాగే నోట్లోనే ఉంచుకున్నారు, లోపలికి మింగరా? ఏం కలిపావురా కాఫీలో? అంత చండాలంగా ఉంది. గండం గడిచి బ్రతికి బయటపడ్డాను. అది కాఫీనా కాలకుట విషమా? రే, నువ్వు తాగరా తెలుస్తుంది. అది కాదు నాన్నగారు. నార్మల్ అమ్మా, దయచేసి నువ్వు మాత్రం ఆ కాఫీ తాక్కే. మావయ్య, మీరు వెళ్ళండి, నేను కాఫీ పెట్టుకొస్తాను. అలాగేనమ్మా. దండకం పేజీలు పేజీలు చదివారు. బావా, తీసుకో. అక్కర్లేదు నీ బోడి కాఫీ. అయితే నువ్వు చేసిన కాఫీ ఉందిగా, తాగు. అదేమిటండి, కాఫీ తాగుతానని వెళ్లారు, ఖాళీ చేతులతో వచ్చారేంటి? తాగలేదు కాబట్టే వచ్చాను, లేకపోతే అక్కడే చచ్చుండేవాణ్ణి. చిచి, ఊరుకోండి, ఏమిటా మాటలు? కాఫీ తాగితే చావడం ఏమిటి? మరి కాఫీ పెట్టింది ఎవరనుకున్నావు? ద గ్రేట్ శ్రీనివాసరావు గారు. అబ్బో, ఏమిటి, మన శ్రీనివాస్ కాఫీ కూడా పెడుతున్నాడా? అవునత్తయ్య, నాకు పోటీగా ఆయనే కాఫీ పెడదామనుకున్నారు. పాపం, 1 కిలో అల్లం, 1/2 కిలో యాలకులు దంచి మరీ వేశాడు. అప్పుడు దాన్ని కాఫీ అనకూడదు, అల్లం పరమాణం అనాలన్నా. ఇది అమ్మకైనా తాగించాలి. అందరూ ఎగతాళి చేసేవాళ్లే. ఇంతకీ శ్రీనివాస్ ఎక్కడా? మావయ్య గారు వాంతి చేసుకునేసరికి ఫీల్ అయ్యి కిచెన్ లోనే ఉండిపోయారత్తయ్య. నేను వాంతి చేసుకోబోయేందుకు కాదమ్మా, వాడి కాఫీ గురించి చెప్తే మనవాళ్ళెక్కడ తాగుతారోనని. చాలేండి, నా కొడుకును ఒక్కడిని చేసి ఇంతమంది ఆడుకుంటారా? ఉండండి చెప్తాను. రే శ్రీనివాసు, శ్రీనివాసు! రేయ్, మేమెవరో నవ్వుకోవట్లేదు గాని బయటికి రా.
అదిగో ఒరేయ్ వీళ్ళంతా నిన్ను చూసి ఎగతాళి చేస్తున్నారా? వెళ్ళి నువ్వు పెట్టిన కాఫీ తీసుకురా, నేను తాగుతాను. అత్తయ్య ఆండాళ్ళు ఏంటి అలా అరిచారు? అత్తయ్య మీరు సాహసం చేస్తున్నారేమో అనిపిస్తుంది. కావాలంటే కాలకోట విషయం తాగినా 50-50 ఛాన్సెస్ ఉంటాయి. వీడి కాఫీ తాగితే 0% కూడా ఉండదే. చాలా ఆపండి. ఆ, అమ్మా వీళ్ళు ఇలాగే అంటారు, నువ్వు కాఫీ తాగమ్మా. అత్తయ్య హ, హ. నా మాట వినండి, తొందరపడద్దు. ఏంటి ఏదో సీరియస్ మ్యాటర్ జరుగుతోంది ఇక్కడ. ఏం లేదు త్రిపుర, అన్నయ్య చేతిలో ఉన్న కాఫీని 1 నిమిషంలో తాగితే వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తారంట. హలో, 1/2 నిమిషంలో తాగితే నీకేమైనా ప్రాబ్లమా బావా? ఏ త్రిపుర వద్దే. పద్దు ఆపద్దు. అందాల పోటీలో వరల్డ్ కప్ కొట్టాలనుకున్నాను. మిగతా అందగత్తులు ఫీల్ అవుతారని ఆగాను. కనీసం ఈ కాఫీ కప్ అయినా గెలిచి తీరుతా. బావా ఆ కాఫీ కప్ ఇవ్వు. ఏ త్రిపుర తాగు. నేను చెప్పేది వినవే. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. త్రిపుర సుందరి, జరిగింది నీకు తెలీదు, నువ్వు ఊరుకోరాదు. మావయ్య, ఆ, కప్పు కాఫీ కోసం ఈ తొక్కల మీటింగ్లు అవసరమా? 5గురు ఉన్నావు, నువ్వు ఊ అను, తాగేద్దాం. ఏ మింటల్ నువ్వు తాగేవే, తాగి. ఇప్పుడు వచ్చి ఏంటి నువ్వు? ఎప్పుడొచ్చావన్నది కాదమ్మా లెక్క, కప్పు తాగామా లేదా అది లెక్క. అబ్బో. ఆ. తాగు. త్రిపుర ఏంటి అందరూ నవ్వుకుంటున్నారు? ఏమీ లేదు. కాఫీ కప్పు ఎలా ఉందో చెప్పు అని పోటీ జరిగింది. దానిలో మా త్రిపుర అవుట్ అయిపోయింది పాపం. అది చూసి నవ్వుకుంటున్నామంతే. అది కాబట్టే అవుట్ అయింది. అదే నేనైతే పక్క విన్ అయ్యేదాన్ని. అవునవును, విన్ అవ్వడం అంటే హాస్పిటల్లో జాయిన్ అవ్వడమే. అయ్యో కర్మ కర్మ. అర్థం కాలేదు. అర్థం చేసుకోవాల్సిన గొప్ప విషయం ఏం కాదులే. అన్నయ్య, నీ బాధ నాకు అర్థమైంది అన్నయ్య, నువ్వు ఫీల్ అవ్వకు. ఇదిగో ఈ కాఫీ తీసుకో, కూల్ అవుతావు. థ్యాంక్స్. చాలా బాగుందిరా కాఫీ. వదించేసింది అన్నయ్య. చెచ్చే, ఇదేం కాఫీ? షుగరు లేదు, ఏమీ లేదు. దీనికంటే నా కాఫీయే బెటరు. రే, వాడి కాఫీ బాగలేదన్నారు కదమ్మా, ఆ, అదే వాడి కుళ్ళు. ఆ. మీరు కాఫీ తాగలేదు కదా, నేను ఎప్పుడే తీసుకొస్తానుండండి. ఏ, ఒరే ఒరే,
ఆ అమ్మాయికి ఆ వస్తువులేవి అందుబాటులో లేకుండా చూడరా. చాలే ఆపండి. గోవిందు, ఈ నల్ల మందు మనిద్దరినీ కలుపుతుంది. తాగడానికి రెడీగా ఉండు. ఆడరా ఆడు. ఈ కాఫీ తాగి నువ్వు మత్తులోకి వెళితే నిన్ను నా వైపుకు తిప్పుకొని ఈ ఇంట్లో వాళ్లతో నేను ఆడుకుంటాను. గోవింద్, ఏంటి? వీడియో గేమ్ ఆడుతున్నావా? లేదు, గేమే నన్ను ఆడుకుంటుంది. నువ్వు భలే జోక్స్ వేస్తావు. ఇదిగో కాఫీ. వద్దు, ఏ? మా వదిన తెస్తానంది. వదిన గారు ఇస్తే తప్ప నీళ్లు కూడా తాగడేమో ఈయన గారు. ఈ కాఫీ మీ వదినే ఇవ్వమంది. అలాగా? ఈ కాఫీ మీద ఒట్టు. కావాలంటే ఈ కాఫీని అడుగు ఎవరిచ్చారు అని. ఏంటి జోకా? ఇందాక నువ్వేసావు కదా, నేను కూడా వేస్తే చెల్లికి చెల్లైపోతుందని. ఓకే, ఇటు. అయ్యో, కనిపెట్టేశాడా? వాసన ఏంటి డిఫరెంట్ గా ఉంది? అది అది కాఫీ పొడి కంపెనీ మారింటుంది. టేస్ట్ రోజులాగా లేదేంటి? నాకు నచ్చలా, తీసుకెళ్ళు. అయ్యో, నువ్వు తాగకపోతే నా పని ఎలా అవుతుందిరా? సర్లే, వెళ్ళి మీ వదినకి చెప్తాను నువ్వు కాఫీ చాలా దరిద్రంగా పెట్టావు అని. పాపం గోవింద్ ఒక్క చుక్క కూడా తాగలేకపోయాడు అని. సరే అయితే వద్దులే. పోనీ ఎక్కడైనా పారిపోయినా? వదిన చూస్తే బాధపడుతుంది. మరేం చేద్దాం? నువ్వు తాగే. తిప్పి తిప్పి నాకే తగిలించావా నాయనా? హలో, నువ్వే ఎంగిల్ చేసిన కాఫీ నేనెలా తాగుతాను? నువ్వే లోగో తాగే. సరే అయితే ఇటివ్వు, తాగేస్తాను. ఇప్పుడు ఎలా ఉంది గోవింద్ కాఫీ? బాలే ఉంది దామనే, తీయ తీయగా
మత్తు మత్తుగా. మరి ఈ దామిని చెయ్యంటే ఏమనుకున్నావు? అంటే ఈ కాఫీ నువ్వు పెట్టావా? అవును గోవింద్, కాకపోతే నేను పెట్టానని చెప్తే నువ్వు తాగవేమోనని మీ వదిన పెట్టిందని చెప్పాను. సరే మరి మరి రోజు నన్నే కాఫీ తెచ్చిమంటావా? ప్లీజ్ దామిని, నాకు రోజు ఒక కప్పు ఇవి చాలు. అలాగే, నువ్వింత ప్రేమగా అడిగితే కాదంటానా? నీకోసం ఒక్క కప్పేంటి 100 కప్పులైనా తెస్తాను. థ్యాంక్ యూ దామిని, థ్యాంక్ యూ సో మచ్. ఈ కాఫీలో ఏముందో గానీ భలే ఉంది, నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. వీడికి నల్ల మందు బాగా పనిచేస్తున్నట్టుంది. పిచ్చివాడిలా రెచ్చిపోతున్నాడు. నాకు కావాల్సింది కూడా ఇదేరా. నిన్ను నల్ల మందుకి బానిసం చేస్తా, ఆ తర్వాత నేను ఆడమన్నట్టు నిన్నాడిస్తా. గోవింద్ గారు, మనిద్దరం ఒక సెల్ఫీ దిగుదామా? నీకోసం ఒక్క సెల్ఫీ అంటే 100 సెల్ఫీలు దిగమన్నా దేవత. ఓకే రండి. థ్యాంక్ యూ. ఇది బాగుంది కదా? థ్యాంక్ యూ గోవిందు. అవును, నువ్వెవరినైనా ప్రేమించావా? ప్రేమించాను. ఎవరిని? ఇందాక నువ్వు ఇచ్చావే కాఫీని. భలే జోకులు. ఇంత మత్తులో కూడా వెటకారం తగ్గల. వెర్రి వెదవా. అయితే ఒకసారి నన్ను చూడు. ఇప్పుడు నేను ఎలా కనిపిస్తున్నాను? ఇప్పుడు ఒకటి వెళ్ళిపోతుంది, ఇప్పుడు ఇద్దరులాగే కనిపిస్తుంది. అయ్యో, ఇద్దరులాగా? అయ్యో, వీడికి బాగా ఎక్కినట్టుంది. మత్తు దిగాక జరిగిందేది గుర్తుండదులే. ఇప్పుడు ఈ సెల్ఫీ చూపించి ఆ పద్మావతిని త్రిపుర సుందరిని ఒక రేంజ్ లో ఆడుకుంటాను చూడు.